ఉత్తరప్రదేశ్లోని హిందువుల ప్రోగ్రాం మీద దాడి చేస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో తీసుకుంటున్నారు, రాజస్థాన్లో తీసుకుంటున్నారు, ఛత్తీస్గఢ్లో తీసుకుంటున్నారు, మహారాష్ట్రలో తీసుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హిందువుల మీద దాడులు జరిగితే వార్త రాయడానికి కూడా భయపడుతున్నారు, స్క్రోలింగ్కి వేయడానికి కూడా వణికిపోతున్నారు. రెండు వర్గాల లాంటి పదాలు వాడుతున్నారు. పోలీసులు యాక్షన్లు ఉండవు, ప్రభుత్వాలు కవర్ చేసేసుకొస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఏదో జరుగుతుందని. హిందువులకు రక్షణ కల్పించలేకపోతే ఏదో జరగడం ఏంటి? హిందువులు తిరగబడట్లేదు, ఏం చెయ్యాలని కూడా నేను కోరుకోవట్లేదు. కానీ హిందువులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది కదా. సరే, మన తమిళనాడు లాంటి చోట్ల అయితే ఇంకా అరాచకంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. తాజాగా ఏదైతే ఏది మన మైనారిటీ ఏరియాల నుండి అమ్మవారి ఊరేగింపు రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి గుడ్లు వేయడం అన్నటువంటిది, కోడిగుడ్లు వేశారట. ఇది ఎక్కడ? హైదరాబాదులో జరిగింది. హైదరాబాదులోని మలక్పేట అక్బర్బాగ్లో జరిగింది. మలక్పేట అక్బర్బాగ్లో ఈ హిందువుల మెజార్టీ ప్రాంతం నుండి మైనార్టీ ఏరియాకి అమ్మవారి ఊరేగింపు వచ్చిన సందర్భంలో గుడ్లు విసిరేసినటువంటి సంఘటన. ఇలాంటిది ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే కావాలని రెచ్చగొట్టే వాళ్ళ వల్ల జరుగుతున్నాయి. జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది.